brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎస్ఎల్బిసి టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బురద నీటిని దాటుకుంటూ ముందుకు వెళ్లిన ఆర్మీ నిపుణుల బృందం బోరింగ్ మెషిన్ దగ్గరకు చేరుకుంది. కార్మికుల ఆచూకీ కోసం రెస్క్యూ టీం ప్రయత్నిస్తోంది. ఇక టన్నెల్ లోపల నుంచి మంత్రి ఉత్తమ్తో రేడియోలో మాట్లాడారు మంత్రి జూపల్లి కృష్ణారావు. 13.5 కిలోమీటర్ల వరకు ఆర్మీ టీంతో వెళ్లిన జూపల్లి కార్మికుల్ని గుర్తించే ప్రక్రియ ప్రారంభమైందని ఉత్తమ్కు తెలిపారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన మంగళగిరిలో జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఇక అసెంబ్లీకి వెళ్లాలని వైసీపీ నిర్ణయం తీసుకుందన్నారు వైవి సుబ్బారెడ్డి. ఎవరికో భయపడి అసెంబ్లీకి వెళ్లడం లేదని, ప్రజా సమస్యలపై పోరాడేందుకు వెళ్తున్నామన్నారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం అవమానిస్తోందన్నారు. ఇక ఢిల్లీలో తొలిసారి సీఎంతో పాటు అసెంబ్లీలో విపక్ష నేతగా మహిళలే వ్యవహరించబోతున్నారు. ఆప్ శాసనసభాపక్ష సమావేశంలో అతీషిని విపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. ఇక మహాకుంభపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు మోదీ. మహాకుంభ్ యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. కొందరు హిందూ ధర్మాన్ని అవమానించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇక దుబాయ్లో భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ 241 పరుగులకు ఆల్అౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టాడు. సౌద్ 62, రిజ్వాన్ 46 పరుగులతో రాణించారు.